హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి లావణ్యస్ కిచెన్. ఈరోజు మన హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్స్లో మీ ముందుకు తీసుకొస్తున్న రెసిపీ స్పైసీ మసాలా బటర్ మిల్క్. బటర్ మిల్క్ కదా అని తీసిపడేయకండి. ఈ ఎండని తట్టుకోవాలి అంటే, ఈ ఎండని బీట్ చేయాలి అన్నా మనకి తప్పకుండా కావాలి. పిల్లలు పెద్దలు తప్పకుండా సమ్మర్లో తీసుకోవాల్సిన కంపల్సరీ డ్రింక్ ఇది. సో దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న అల్లం ముక్క ఒక 1 ఇంచ్ సరిపోతుంది. చక్కగా పీల్ చేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీర, అలానే కొద్దిగా కరివేపాకు, అలానే కొద్దిగా పుదీనా, చిన్న పచ్చిమిర్చి. ఇది మీ స్పైసీకి బట్టి తీసుకోండి. వీటన్నిటిని గ్రైండ్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో ఫ్రెష్ కర్డ్ ఏదైతే ఉంటుందో అది చక్కగా కొద్దిగా వేసుకోవాలి. పుల్లటిది అయితే మనకు కొంచెం తాగేటప్పుడు డిఫరెంట్ ఉంటుంది. ఫ్రెష్ కర్డ్ అనుకోండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇంచుమించు 1 కప్ వేసుకుని, అలానే కొద్దిగా సరిపడినంత సాల్ట్ వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు దీనిలో కొద్దిగా లెమన్, ఒక హాఫ్ చెక్క, అంటే మీరు క్వాంటిటీ ఆఫ్ బటర్ మిల్క్ని బట్టి మీరు లెమన్ పిండుకోవచ్చు. ఇది వేసేసుకుని చక్కగా స్పూన్తో కలిపేసుకోండి. దీనిలో నేను కూల్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేశాను. ఒకవేళ కూల్ వాటర్ అప్పటికి లేదు అంటే నార్మల్ వాటర్ యాడ్ చేసుకుని ఇది కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కూల్ డ్రింక్స్ తాగే కంటే సమ్మర్లో ఇలా బటర్ మిల్క్స్ అని లేదా ఫ్రూట్ జ్యూసెస్ అని తీసుకుంటే చాలా మంచిది. అది కూడా మోస్ట్లీ హోమ్ మేడ్ డ్రింక్స్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ తెలియని కాదు, అందరికీ తెలిసిన విషయాలే. బట్ మనం ఏంటంటే కొద్దిగా ఆ టైంకి ఆలోచించాం. బట్ కొంచెం మనం హెల్త్ కేర్ తీసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇస్తూ, అలానే ఇంటికి ఎవరైనా ఎండలో వచ్చినా వాళ్ళకి ఇలా మజ్జిగ ఇస్తే చాలా బాగుంటుంది. మజ్జిగ ఇచ్చారు అని అనుకున్నా కూడా వాళ్ళ హెల్త్ పర్పస్ మనం ఆలోచిస్తున్నాం కదా. సో అది వాళ్ళకి మనం మంచి చేసినట్టే కదా. పిల్లలకి స్కూల్స్ ఉన్న టైంలో నేను మా పిల్లలకి ఇలాగా మజ్జిగ కలిపేసి బాటిల్లో వేసిస్తానండి. సో ఆఫ్టర్నూన్ వాళ్ళు చక్కగా తాగేస్తారు. అది మార్నింగ్ కలుపుతాం కాబట్టి ఆఫ్టర్నూన్కి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇందులో అన్నీ మనం హెల్త్ పర్పస్ అవే యూజ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇవ్వండి. మీరు కూడా తాగండి, హెల్తీగా ఉండండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.